గోదారి గట్టు పైన తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెమేన్ మాధవ్. సినిమా నిడివి 2 గంటల 28 నిమిషాలు. కామెడీ, రొమాంటిక్ జోనర్. యూఏ16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ మే 8, 2026. ఇన్ ద పిక్చర్ స్క్వేర్ గోదావరి విలేజెస్, a kind-hearted auto driver and a spirited college girl fall in love, but their bond is tested by her father's expectations and unforeseen challenges. ఇది సింగిల్ లైను. ఇక సుమంత్ ప్రభాస్ రాజుగా యాక్ట్ చేశాడు. ఇంతకుముందు మేం ఫేమస్ అనే సినిమా ద్వారా తనే దర్శకుడిగా హీరోగా చేసిన సుమంత్ ప్రభాస్ ఆంధ్ర మ్యానరిజమ్స్, ఉత్తరాంధ్ర కుర్రాడిలాగా యాస నేర్చుకొని మరీ చేసినటువంటి సినిమా. నిధి ప్రదీప్ అమ్మాయి మాయగా అద్భుతంగా చేసింది. చెన్నై నుంచి వచ్చిన నటి విరగదీసింది ఈ సినిమాకి ప్రాణం ఆమె. అట్లాగే జగపతి బాబు తండ్రి క్యారెక్టర్ కూడా సహకరించింది. రెహమాన్ పాత్రలో సుదర్శన్ ఆకట్టుకున్నాడు. రాజ్ కుమార్ కసిరెడ్డి రాబర్ట్గా, వివా రాఘవ రాముగా, రాజీవ్ కనకాల ఈయన ఫ్రెండ్గా, ఎవరు తండ్రి ఫ్రెండ్, ఎవరు జగపతి బాబు ఫ్రెండ్గా, ఆ తర్వాత హర్షవర్ధన్ తెలంగాణ సిద్దిపేట సుధాకర్ అనే ఎస్ఐ పాత్రలో, అంటే తెలంగాణ సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతా చివరిలో వీళ్ళే కావాలని నచ్చారు, నేను ఇక్కడే ఉంటానని చెప్పే పాత్రలో ఆయన నటించగా, రీమా వచ్చేసి మహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. రీను ఎస్కే ఆమె మహాలక్ష్మిగా చేసిన ఆమె. ఇక సుభాష్ చంద్ర డైరెక్టర్ రైటర్గా చేసినటువంటి సినిమాలో కోట రామ్ ప్రసాద్ మాకు బాగా తెలిసిన అతను. మొన్నే రీసెంట్గా ఆయన ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన సందర్భంగా, ఆంగ్ల ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన సందర్భంగా ఆయన తణుకు నుంచి రాగా విశిష్ట పురస్కారం అందించాను. ఇందులో 2 క్లోజ్ షాట్లును, ఆ తర్వాత ఒక 3 సన్నివేశాల్లో అతను కనబడ్డాడు. కోట రామ్ ప్రసాద్ పాజిటివ్గా చేశాడు ఈ సినిమాలో. సో అభినవ్ రావు నిర్మాతగా చేసిన ఈ సినిమాకి నాగవంశీ మ్యూజిషియన్ మంచి మ్యూజిక్ అందించాడు. మధులిక సంచన లంక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వహించిన ఈ సినిమాకి నాగార్జున తార్లపల్ల సౌండ్ డిజైనింగ్ కూడా చాలా సహకరించింది. ఇంకా సినిమా ఎలా ఉంది, ఏం సంగతి ఒకసారి మనము ఈ కథలోకి వెళ్తే, కథా ప్రకారంగా చాలా థిన్ లైన్. ఏంటంటే చిన్నప్పుడు ఇతను ఉద్యోగంకి వెళ్దాము అని, ఒక మంచి ఉద్యోగం వస్తే వెళ్దాను అని జగపతి బాబు వెళ్ళబోతుంటే ఈ పిల్ల గుక్కబట్టకుంటే ఏడుస్తుంటే వెళ్ళకుండా ఆగిపోతాడు. అక్కడ ప్రమాదం జరిగి అది ఏదైతే ఎక్కాల్సిన రైలు ఉందో ఆ రైలు ప్రమాదంలో అక్కడ ఎక్కిన వాళ్ళు చచ్చిపోయి ఉంటారు. అంటే ఇతను ప్రాణం కాపాడింది నా కూతురు అని చాలా కూతుర్ని చాలా బాగా చూసుకుంటాడు. సో ఎంతో ప్రేమగా చూసుకుంటాడు కూతుర్ని, అంటే దేవతలాగా చూసుకుంటాడు కూతుర్ని. సో అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈమెకి ఒక ఆటో డ్రైవరుతో ప్రేమలో పడుతుంది ఈ అమ్మాయి. ఆటో డ్రైవర్తో ప్రేమలో పడ్డప్పుడు ఆటో డ్రైవర్ రాజు మాయ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ మాయను చూసి అతను వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ, ఆ ముడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతనికి ఫాదర్ శ్యామ్ అనే అతను జగపతి బాబు ఒక వాచ్మెన్గా పనిచేస్తుంటాడు. సో సెక్యూరిటీలో అతను ఎవరో వస్తుంటే గోడ మీద ఉచ్చబోయకు అన్నందుకు కొట్టి పంపిస్తే ఆ తర్వాత పగబెట్టుకొని ఆ ఉచ్చబోసిన అతను ఫ్రెండ్స్తో కలిసి జగపతి బాబు మీద దాడి చేస్తాడు. అప్పుడు ఇతను కాపాడుతాడు, ఎవరు రాజు. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే తన కూతురు ఎవరితోటో తిరుగుతుందని ఒక అనుమానం పెంచుకుంటాడు జగపతి బాబు. తన ఫ్రెండ్ రాజీవ్ కనకాలకు చెప్తూ ఉంటాడు అక్కడ. అయితే ఈ నేపథ్యంలో రాజీవ్ కనకాల కూతురు ఇంకెవరితోటో చీకట్లో వెళ్ళిపోతే ఆ నేరాన్ని తన మీద వేసుకొని ఆమె పేరు బయటకు రాకుండా కాపాడి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తాడు. అక్కడ ఎస్ఐ సుధాకరు ఉంటాడు. ఆ ఎస్ఐ సుధాకరు ఇతన్ని మెచ్చుకుంటాడు. అతను యాక్చువల్లీ సిద్దిపేట సుధాకర్, తెలంగాణ యాసలో హర్షవర్ధన్ పాత్ర ఒక వెరైటీ పాత్రగా ఉంది, బాగా చేశాడు. సో ఇక రాజు వాళ్ళ ఫ్రెండు డబ్బులతోటి ఒక బెట్ ఆడతారు, క్రికెట్ ఆడినప్పుడు ఆడవాళ్ళని చూస్తూ సుదర్శన్ చొంగి కలుసుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయిలు చూసుకుంటా లాస్ట్ బాల్ కొట్టాల్సింది, కొట్టలేకపోతే డబ్బులు ఓడిపోతారు వీళ్ళు. దాంతో అవుట్ దగ్గర వీళ్ళు పోట్లాడి వాళ్ళ అవతలతో కొట్లాడుకుంటూ ఉంటే మధ్యలో విడిపించడానికి వెళ్ళినటువంటి హీరోయిన్ చెంప మీద గట్టి కొడతాడు వాత వచ్చేలాగా. అయినా ఆమె ఎందుకు ఎంజాయ్ చేస్తుంది ఆ దెబ్బని, ఆమెకంట అతనంటే ఇష్టం కాబట్టి ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఆ ఎంజాయ్మెంట్ మాత్రం అతనికి కనబడకుండా దాచుతుంది. సో ఈ హావభావాలు ఏవైతే క్లోజ్లు ఉన్నాయో ఇక్కడ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమా కథలో ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్, పెద్ద పెద్ద కళ్ళు, అసలు న్యాచురల్గా ఒక మాయ అంటే ఆ మాయ పాత్రలో ఇమిడిపోయి ఆ అమ్మాయి చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి అద్భుతంగా సరిపోయింది. అట్లాగే రీను కూడా మహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా సరిపోయింది. వీళ్ళు దేవిప్రసాద్ ఒక తండ్రి పాత్రలో, జగపతి బాబు హీరోయిన్ తండ్రి పాత్రలో, ఇవి రాజీవ్ కనకాల ఫ్రెండ్ పాత్రలో, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేయడంతో సినిమా లేచింది.
హీరోయిన్ ఫాదర్‌గా జగపతి బాబు మేకప్‌తో సహా చాలా చక్కగా ఇమిడిపోయాడు ఆ క్యారెక్టర్‌లో. అతను చేసిన క్యారెక్టర్‌లలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. అంత బాగా చేశాడు. సుమంత్ ప్రభాసు నేచురల్‌గా కనిపించినా కూడా ఆటో డ్రైవర్ లాగానే ఉన్నాడు కానీ అందంగా కనిపించలే. అమ్మాయి పక్కనైతే అందంగా కనిపించలేదు. 100% డౌట్ లేదండి. తెలంగాణ కుర్రాడైనా కూడా అందంగా కనిపించలేదు. కాకపోతే ఏందంటే ఆటో కుర్రాడంటే ఆటో కుర్రాడిలా మాత్రం సెట్ అయ్యాడు. సరిగ్గా సెట్ అయ్యాడు. ఆటో కుర్రాడిని ఎందుకు చేసుకుంటున్నామంటే అంతకుముందు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులను చూసిన తర్వాత ఒక ముస్లిము ఒక హిందువుని చేసుకోవడం వీళ్ళ ఫాదర్ మదరు అది చూసిన తర్వాత ఓహో ఇట్లాగా కలిసి ఉండడానికి మతాలు అడ్డం రావు మాకు ఎప్పుడు మతాలు అడ్డం రావు అని ఆ ముస్లిం జుబేదా అనేట ఆమె చెప్తే హీరోయిన్ వాళ్ళ హీరో వాళ్ళ మదర్ జుబేదా అంటే తెలిసిన తర్వాత అప్పుడు ఈమెకి ఇంకా మీ మీద ప్రేమ పెరుగుతుంది. ప్రేమ పెరిగిన తర్వాత ముందేమో తండ్రి గుర్తుకొచ్చి తండ్రి ఇచ్చిన వాచ్ గుర్తుకొచ్చి ఇతనితో రొమాన్స్ చేస్తూ ముద్దు పెట్టి కూడా పెట్టుకున్నటువంటి హీరోయిన్ తను తప్పు చేస్తున్నానేమో అన్న భయంతో ఇంటర్వ్యూలో అతను వదులుకొని వెళ్ళిపోతుంది. అది ఇంటర్మిషన్గా ఇచ్చాడు. ఇక్కడేమో జగపతి బాబు చూస్తూ ఉన్నాడు వేరే వాళ్ళను అక్కడ బయట గిస్సింగ్లు అలాంటివి చేసుకుంటున్న యువతను చూస్తున్నాడు. అట్లా తన పిల్లలు ఏమైనా అవుతారేమో అనే బాధతో అతను ఉంటే తండ్రి కోసం ఈమె తన ప్రేమను చంపుకొని ఇది ఉంటే వెరైటీగా ప్రవర్తిస్తుంటే అంతకుముందు సారీ చెప్పడానికి తను కలువ పూలు అంత రొమాంటిక్గా కలువ పూలు ఇవ్వడము సారీ అని చెప్పి బోర్డు చూపించడము టపకాయలు కాల్చి వాళ్ళ కాలేజ్ దగ్గర ఇట్లాంటివన్నీ చేసి ఈ ఐడియా నాది కాదని సుదర్శన్ పెట్టడం అన్నీ కామెడీగా బాగా వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ ముఖ్యంగా ఆ క్లోజ్ షాట్లలో చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. వర్షం సినిమాకి వెళ్ళడము అక్కడ ప్రభాస్ పాట అవన్నీ ఎన్నాళ్ళు గుర్తొచ్చే వాడిన పాట చూసిన తర్వాత ఈమె పాట ఫస్ట్ టైం పర్ఫామ్ చేసి నేను ఎలా చేశాను బాగుందంటే నీలో ఈ యాంగిల్ కూడా ఉందని హీరో అనడం ఇవన్నీ కూడా బాగా ఆకట్టుకునే విధంగా చాలా సహజంగా తీశాడు సన్నివేశాలని డైరెక్టర్. అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉన్నటువంటి ఈ డైరెక్టరు ఈ సినిమాని షార్ట్ ఫిలింకి కొంచెం ఎక్స్టెన్షన్గా చేసినట్టుగా ఉన్నా కూడా టెక్నికల్గా చాలా బాగుంది సినిమా. కొన్ని జోక్సు కొన్ని అవన్నీ తోటి కాకపోతే ఏంటి అవుట్‌డేటెడ్ స్టోరీ లైన్ అంటే పాత స్టోరీ లైను, ఊహించని విషయాలు ఏమి లేకపోవడము, డల్ మ్యూజిక్కు ఇవి కాకుండా కొంచెం మనకు కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌గా కొంత డ్రాబ్యాక్‌గా అనిపించినా కూడా ఆ హీరోయిన్ పర్ఫార్మెన్స్ తోటి సినిమా లేసిపోయింది. అట్లాగే సుమంత్ ప్రభాస్ కూడా బా చేశాడు. సో, ఉన్న ఒక్క షాట్ అయినా కూడా కోట రాంప్రసాద్ కూడా ఆకట్టుకునే విధంగా చేశాడు. సో, డైరెక్టర్‌కి ఒక మంచి గెటప్ సినిమా ఇది ఒక రకంగా చెప్పాలంటే. నాగవంశి మ్యూజిక్ గూడా కొంత హెల్ప్ అయింది సినిమాకి. ఇక 'సుభాష్ చంద్రకి' మంచి లైఫ్ కనబడింది. ఓవరాల్‌గా 'గోదారి గట్టు పైన' అనేటువంటిది అంతకుముందేమో 'గోదారి గట్టు మీద రామచిలకమ్మ' అంటూ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో వెంకటేష్ సూపర్ హిట్ పాటుంది. కానీ 'మీద' అని కాకుండా వీళ్ళు 'పైన' అని పెట్టుకున్నారు. అదొకటి వెరైటీ. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఈ పిక్చరు ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమాగా ముఖ్యంగా యూత్ వాళ్ళకి ఆకట్టుకునే సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకి నేనిస్తున్నట్టు రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఒక చక్కటి ఫీల్ గుడ్ మూవీ. చక్కగా ఫీల్ అనిపిస్తుంది. సో, ఇస్తే హీరో ఒప్పుకోకపోవడం ఒక పాయింట్ అయితే, ఆ బెదిరింపు సంగతి కూతురుకి తెలియొద్దని తండ్రి ప్రయత్నం చేయడం. తర్వాత ఆ విషయం తెలిసిన విషయం ఒక ఫ్రెండు అది పిక్చరైజ్ చేసి అతను సెక్యూరిటీ గార్డ్ ఫ్యామిలీకే సెక్యూరిటీ గార్డ్ రా అని చెప్పి అన్న మాటని మీ ఆ నాయన గురించి ఇంత బాగా మాట్లాడి అని చెప్పి ఆయన చూపించడం ఆ సందర్భంగా అతను దెబ్బ తగిలితే చేతికి పట్టి కట్టుకోవడం అవన్నీ కూడా లింక్ చేసి ఈ సీన్లు ఆ ఉచ్చబోయేటప్పుడు ఆపినటువంటి ఆ యువకులు ఈయనను కొట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతనే వచ్చి కాపాడడం ఇదంతా డ్రామాటిక్ ఇవి ఉన్నా కూడా అట్లాగే రాజీవ్ కనకాల కూతురికే ఇతను సహాయపడడం ఇట్లాంటి వ్యక్తి ఉండాలని చెప్పేసి ఇంత మంచి పెంపకం అని చెప్పేసి ఇంత మంచి పిల్లాన్ని ఎందుకు వదులుకున్నావు అని చెప్పేసి రాజీవ్ కనకాల మోటివేట్ చేయడం ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలుగా ఈ సినిమాకి ఆ, ముఖ్యంగా పాటలు పద్యాలతోటి ఈ సినిమా ఆకట్టుకునే విధంగా యూత్ని మాత్రం 100% ఆకట్టుకునే సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సో ఎక్స్టెండెడ్ షార్ట్ ఫిలింగా తీసినా కూడా గోదావరి గట్టుపైన సినిమా మనకు ముఖ్యంగా హీరోయిన్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ప్రభాస్ అన్న ఫ్యాన్ని నేను అంటూ సుమంత్ ప్రభాస్ ఆయన పేరే పెట్టుకున్నందుకు ఆ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఒక డైలాగు మనకి ఈ సినిమాకి హెల్ప్ అవుతుంది. అట్లాగే ఈ సినిమాలో ఆటో డ్రైవర్గా అతను చూపించిన దగ్గర ఉప్పి అంటే మన ఉపేంద్ర నాకు చాలా ఫేవరెట్ స్టార్ కన్నడ స్టార్ సూపర్ స్టార్ ఆఫ్ కన్నడ. సో ఉపేంద్ర ఫోటోలు కనబడ్డము దాంట్లో ఇంకా కొందరు రామ్ చరణ్ ఇలాంటి కొందరు నటులు ఫేమస్ నటుల ఈ బొమ్మలు కనబడ్డాయి. ముఖ్యంగా ఉపేంద్రనే ఎక్కువ కనబడతాడు మనకి. కన్నడ మార్కెట్ కూడా డ్రా చేసే విధంగా ట్రై చేశారేమో అనిపించింది. గోదావరి గట్టుపైన తణుకులో జరిగేటువంటి కథగా మనకు చూపించారు. ఆ తణుకుకు సంబంధించిన రాంప్రసాద్ ఇలాంటి వాళ్ళు కనబడ్డారు ఇందులో. ఓవరాల్గా ఏంటంటే స్థానిక నటులను ఉపయోగించుకొని ఒక మంచి సినిమాని ముఖ్యంగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా నిధి ప్రదీప్ ఫస్ట్ ప్లేస్ తీసుకుంటుంది. తర్వాత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది జగపత్ బాబు. ఆ తర్వాత లైలా తల్లి పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది.
అట్లాగే రాజ్‌కుమార్ కసిరెడ్డి ఎప్పటిలాగానే ఫ్రెండు. వివా హర్ష, రాజీవ్ కనకాల, వివా హర్ష కాదు రాఘవ, వివా రాఘవ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. తర్వాత సుమంత్ ప్రభాస్ కూడా ఆకట్టుకునే విధంగా యాక్ట్ చేసిన ఈ సినిమాకి దేవి ప్రసాద్ కూడా తండ్రి పాత్రలో అద్భుతంగా ఇది నా మంచి ఫ్రెండ్ అతను బాగా చేశాడు. సో ఓవరాల్‌గా అయితే ఇందాక ఇచ్చిన రేటింగ్ విన్నారు కదా! ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.